వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అలానే అంగన్వాడీలో గుడ్లు తీసుకునే వాళ్ళు. ఇందులో ఎన్ని పురుగులు ఉన్నాయి చూసారా? ఇవి మార్క్ కూడా ఉంది గవర్నమెంట్ అని చెప్పి. నాకు ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు, 4 టైమ్స్ జరిగింది. 3 టైమ్స్ కూడా నేను చెప్పి చూసాను. వాళ్ళకి చెప్తామని చెప్పారు. ఇప్పటి వరకు రెస్పాండ్ అయితే లేదు. 4th టైం కూడా ఇలా వచ్చింది. అందుకని వీడియో చేసి పెడుతున్నా. ఉదయం లేచి లేవగానే గుడ్లు వండుతామని చెప్పి గుడ్లు తీస్తే పురుగులు అనేవి ఎన్ని ఉన్నాయంటే నాకైతే షాక్ అయ్యాను ఒకేసారిగా. నేను తెచ్చి కూడా 3 డేస్ అవ్వలేదు అంగన్వాడీ నుంచి, ఇలా అయితే వచ్చాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కోసం, పిల్లల కోసం బలంగా ఉండడానికి ఇస్తారు కదా, ఇవి తింటే బలం సంగతి ఏమో కానీ ఏమవుతుందో మీకే వదిలేస్తున్నా. మీరు ఎగ్స్ ఎక్కడి నుంచి తెచ్చినా, అది అంగన్వాడీ అయినా అవ్వచ్చు, లేదంటే బయట షాప్ లైనా అవ్వచ్చు, ఈ ఎగ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఒక డబ్బాలో ఫుల్ గా వాటర్ వేయండి. అవి నార్మల్ వాటర్, హాట్ వాటర్ కాదు, కూల్ వాటర్ కాదు, మనం వాడుకునే వాటర్ అన్నమాట. అందులో అన్ని ఎగ్స్ వేసిన తర్వాత అన్ని కిందకి ఉండిపోతే అవి గుడ్ ఎగ్స్ అని అర్థం. ఇప్పుడు బ్యాడ్ ఎగ్స్ అంటే ఏంటో చూపిస్తా చూడండి. మనం ఎంత కిందకి పెట్టినా వాటర్ లో తన్నుకొని పైకైతే వచ్చేస్తాయి. అవి అనేవి పాడైపోయాయని అర్థం. ఫుల్ గా నాకైతే సగానికి సగం పైకే వచ్చేసాయి. వాటిని విరిచి కూడా మీకు చూపిస్తా చూడండి. ఇంకా ఉదయాన్నే చూసిన వెంటనే బయట పెట్టేస్తుంది కదా గుడ్లు, ఇంకా అన్నిట్లు కూడా చీమలు అయితే పట్టేసాయి ఫుల్ గా. ఇక్కడ చూడండి పైకి కూడా మొత్తం తెలిపోయినాయి కదా, అవన్నీ పాడైపోయి. ఇవన్నీ కూడా మీకు అయితే చూపిస్తా కొట్టి కూడా ఎలా ఉన్నది ఏంటి అని చెప్పి లోపల. ఇంకా గుడ్డు కొట్టగానే అయితే వాటర్ అనేది ఇలా తుల్లిపోయింది. ఇంకా స్మెల్ కూడా చాలా దరిద్రంగా వచ్చింది. అన్ని గుడ్లని ఇలా కొట్టి చూపిద్దాం అనుకున్నాను. ఇంక ఈ గుడ్డు స్మెల్ అయితే ఇంకా మేము తట్టుకోలేకపోయాం. ఫుల్ గా వాంతులు అయిపోయాయి. ఇలానే మీకు ఎప్పుడైనా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు, ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.